గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని ఆరోగ్యవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని కళ్లమాధవి తెలిపారు. 18వ డివిజన్లో శ్రీ భ్రమణ ట్రస్ట్ సహకారంతో వికాస్ హాస్పిటల్స్ నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే గళ్లమాధవి సందర్శించి ప్రజలతో మమేకమయ్యారు. ఈ వైద్య శిబిరంలో వందలాది మంది ప్రజలు పాల్గొని ఉచిత వైద్య సేవలను వినియోగించుకున్నారు. ఆర్థోపెడిక్స్, కార్డియాలజీ, వాస్కులర్ సర్జరీ, జనరల్ మెడిసిన్ వంటి విభాగాలకు చెందిన నిపుణులైన వైద్యులు ప్రజలకు పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కళ్లమాధవి మాట్లాడుతూ ఉద్యోగ కల్పన, ఆరోగ్యం అనే రెండు ప్రధాన లక్ష్యాలతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ప్రతి వారం ఒక్కో డివిజన్లో ఒక మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తూ ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో దాదాపు 70 ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించామని, ప్రజలకు ఉచిత పరీక్షలు, ల్యాబ్ టెస్టులు, మందులు అందిస్తున్నామని వెల్లడించారు. ఈ రోజు నిర్వహించిన శిబిరంలో 400 మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించారని తెలిపారు. ఈసీజీ పరీక్షల్లో కొందరికి గుండె సంబంధిత సమస్యలు గుర్తించడంతో వెంటనే చికిత్స పొందాలని వైద్యులు సూచించినట్లు తెలిపారు. డయాబెటిస్, బీపీ, థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్న వారికి అక్కడికక్కడే ఉచిత మందులు అందించారని, అవసరమైన వారికి మెరుగైన వైద్య సహాయం అందించే చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే కళ్లమాధవి తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఒంటరి మహిళలకు ఎల్ఓసి, సీఎంఆర్ఎఫ్ ద్వారా సహాయం అందించి తక్షణ చికిత్స కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వికాస్ హాస్పిటల్స్ వైద్యులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు మరియు కార్యకర్తలకు ఎమ్మెల్యే కళ్లమాధవి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.